నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక నందు నెల్లూరు జిల్లా జేసర్ల మండలం పెరుమాలపాడు గ్రామస్తులు కలెక్టర్కి వినతి పత్రం అందజేస్తూ తమ గ్రామంలో సర్పంచ్గా ఉన్నటువంటి వారి కుమారుడు తలపనేని జయంతులు వచ్చే సంవత్సరం జరగనున్న పంచాయతీ ఎన్నికలలో నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను అని మభ్యపెడుతూ గ్రామంలోని ప్రజలకు నకిలీ పట్టాలు సృష్టించి గ్రామంలోని వ్యక్తులకు అందజేస్తున్నారని రెవెన్యూ అధికారి సంతకం స్టాంపులు ఫోర్జరీ చేశారని కావున విచారించి న్యాయం చేయవలసిందిగా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని తెలియజేశారు. మా గ్రామంలో ఈ దీపం పట్టాలు దొంగతనంగా అంటే స్టాంపింగ్ అయింది, దొంగతనంగా వేసి ప్రజలకి పేద ప్రజలకి అందరికీ పంపిణీ జరుగుతుంది. దీన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చడానికి ఈరోజు కలెక్టర్ గారిని కలిసాము. కలిసి ఈ విధంగా దొంగ పట్టాలు తయారు చేస్తున్నారు, ఎలక్షన్ టైం కాబట్టి ఈ పట్టాలు సప్లై చేసేది మాకు ఓట్లు వేయమని చెప్పి అడుగుతున్నారు అని చెప్పి మేము కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారికి దానికి సానుకూలంగా స్పందించి మా చేయాల మండలం ఎంఆర్ఓ గారికి ఆటోమేటిక్ ఫోన్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు దాన్ని పూర్తిగా మేము పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కాబట్టి మేము దానికి ఆనందంగా కలెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పి బయటకు రావడం జరిగింది. సార్ దొంగ పట్టాలుగా విధంగా తలపనేని జయంతుల నాయుడు విధంగా చేసి విధంగా మగ్గిపెట్టి జనాలందరూ రాబట్టుకున్నట్టు విధంగా చేస్తుండు. ఈ రోజు కలెక్టర్ గారిని కలిసేదానికి మేము బయలుదేరి వచ్చాము. వచ్చే సామెత ఇచ్చిండు, మనకు ఇచ్చి ఎంఆర్ఓకి కాల్ చేయడం జరిగింది. ఈ విధంగా మాకు చేసి ఈ విధంగా మాకు ఓట్ల కోసం మగ్గిపెట్టి ఈ విధంగా చేయాలని చూస్తుండో అదేంది మీరు న్యాయం చేసి ఆ పట్టాలు అది దొంగ పట్టాలా మంచి పట్టాలా మాకు ఎక్కడికైనా పోయేదానికైనా ఉపయోగించేదానికైనా చేసేదానికైనా మిమ్మల్ని ఈ ప్రభుత్వాన్ని మిమ్మల్ని కోరుకుంటాను, న్యాయం చేయమని కోరుకుంటాను. అదే మా సమస్య.